Hey guys, welcome back to our channel Anu's Dynamic Diaries. And ఈ రోజు నేను అండ్ మా ఫ్రెండ్ కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము అది డిసైడ్ అవ్వలేదు అనమాట. సో పీవీపీకి వెళ్తామా లేదంటే అమరావతి వెళ్తామా, సో తను డిసైడ్ చేస్తుంది ఏంటనేది. మనం బుద్ధుడి స్టాట్యూ దగ్గరకు వచ్చేసాం అనమాట. బుద్ధ స్టాట్యూ దగ్గర చూస్తున్నారా, ఎంత బాగున్నారు కదా. అండ్ ఇవాళ నేను అని సుశాంత్ వచ్చాను, చూడండి అసలు ఎలా నవ్వుతుందో. వాటర్ అవుతుంది. ఇవాళ తను లేట్ చేయడం వల్లే లేట్ అయిపోయింది మొత్తం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను సుశాంత్గా కలిసి మళ్ళీ బయటకు వచ్చాం అనమాట. ఇస్తూ ఉంటాంలే కానీ కాకపోతే స్పెషల్గా విజిటింగ్ ప్లేసెస్కి అండ్ మాకు అసలు కుదరట్లేదు టైం. ఉంటే నేను చాలా బిజీగా ఉండిపోతాను, అసలు నాకు టైమే దొరకట్లేదు అనమాట. సో కాకపోతే ఫైనల్లీ వాళ్ళ తనకి హాలిడే అలాగే నాకు హాలిడే అవ్వటం వల్ల ఇంకిద్దరం కలిసి అలా చూసేసి వద్దాం, సరదాగా అలా బయటికి వెళ్దాం అని చెప్పేసి సడన్గా అనుకున్న ప్లాన్ ఇది. ఒక నైట్ ముందు అనుకున్నాం అంతే. ఇంకా ఓకే రేపు వెళ్ళొద్దాం ఒకసారి అలా కాసేపు ఎక్కడికన్నా అంటే నేనేంటి పీవీపీ అన్నాను. తనేమో అమరావతి వెళ్దాం ఉంది. అమరావతిలో ఏం చూస్తావు అంటే బుద్ధ స్టాట్యూ మ్యూజియం ఉన్నాయి కదా, అవి చూద్దాము అని చెప్పేసాను. సో ఇంక తను అడగంగానే మనం కాదంటాము. సో ఇంక మనం స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ నేను అసలు చూడండి నేను మాట్లాడుతుంది అక్కడ అబ్బా 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 అంటుంది. అయితే ఇంకా యాక్చువల్లీ తను చెప్పిన టైమింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 10 కల్లా బస్ స్టాండ్లోకి రమ్మంది, నన్ను బస్ స్టాండ్ దగ్గరికి రమ్మంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే తను నైట్ 12కి నిద్రపోవటం అండ్ అలాగే తనకి లేట్ అయిపోయింది. అలాగే నేనేంటి 7:30కి లేచాను, త్వరగా చూసుకున్నాను. నేను 9 నుంచి రెడీ అవటం స్టార్ట్ అయ్యాను. అండ్ ఇంక ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాండ్కి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంక 11 అయిపోయింది. ఇంకా తను కూడా వచ్చేసరికి 11:15 అలా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మేము బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోవాలి. అక్కడ నుంచి మేమేంటి నడక అమరావతి బస్ స్టాండ్ వరకు వచ్చాము. అమరావతి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా అక్కడ నుంచి నడవటం స్టార్ట్ చేసాము. ఏముంది జస్ట్ 10 మినిట్స్ అని సుశాంత్గా నడిపించేసాను. అండ్ దారిలో అలా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ దొరికింది కనిపించింది ఏది వదలకుండా తింటూ తాగుతూ వచ్చేసాం అనమాట. అలా అన్ని పనులు చూసుకొని అన్నీ అటు ఇటుగా మాట్లాడుకుంటూ అలా అన్నీ చూసేసుకొని పెత్తనాలన్నీ చేసేసుకొని వచ్చేసరికి 2 అయిపోయింది, 2 అయిపోయింది. ఇంక ఇది తీసేసుకొని అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను. ఓకే గాయ్స్, లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి చూసేద్దాం. అలాగే కొన్ని ఫొటోస్ తీద్దాం. మన పక్కనే కృష్ణా నది చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట అది. అక్కడికి వెళ్ళిన చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ కూర్చొని కాసేపు నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయటం ఇలాంటి ప్లెజెంట్ ప్లేస్లో అంటే అదొక ఫీలింగ్ అనమాట. అది చెప్పడానికి మాటలో రావట్లేదు. అది ఇట్ మస్ట్ బి ఫెల్ట్ బై us. ఓకే, చూడండి ఎలా చూస్తున్నాను దొంగమోహంది. బుద్ధ స్టాట్యూ బ్యాక్ సైడ్ చూడండి ఎలా వెయిట్ చేస్తుందో. గైస్ ఇవాళ అయితే సుశాంత్గా నన్ను భలే తలనొప్పి చేసేసింది అనమాట.
గైస్ వీఆర్ గెటింగ్ ఇన్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అందరు ఫ్రంట్ నుంచి వస్తారు, మేము బ్యాక్ నుంచి వస్తున్నాం. మెనీ మెమరీస్ హియర్. ఇక్కడికి వచ్చేసాను. అవి వచ్చేసి చాలాసేపు అయింది కాబట్టి ఇంకా తీసుకొని వాటర్ తాగేసి ఫోటోస్ వీడియోస్ అని చాలా టైం పట్టేసింది. అండ్ ఫైనల్లీ ఆల్రెడీ వచ్చాను, ఎప్పుడో వచ్చాను, చాలాసార్లు వచ్చాను. బట్ ఇవాళ సుశాంతిక కోసం, సుశాంతికతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కమ్ టు దిస్ ప్లేస్ విత్ మై ఫ్రెండ్. Come guys, let's go inside. What is there? ఇక్కడ ప్రతి ఆల్మోస్ట్ ఇలాంటి హిస్టారికల్ బొమ్మలు, ఇలా స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది, చూడొచ్చు. అండ్ మ్యూజియంకి వెళ్ళేంత టైం ఉంటుందో లేదో నాకైతే తెలీదు. బికాస్ మాకు టైం ఇక్కడ అయిపోయింది మ్యాక్సిమం ఎక్కువ. ప్రజెంట్ హాలిడేస్ కాబట్టి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చారు. హాలిడేస్ కాబట్టి అందరూ వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వచ్చారు. నేను నా బెస్టీతో వచ్చాను. స్మైల్. మేము లోపల మొత్తం చూసేసాం అండ్ అలాగే వీడియోస్ కూడా తీసాము. అండ్ మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. అలాగే లోపల నుంచి బయట వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇదివరకు ఇంకొంచెం బాగుండేది, ఇప్పుడు కొంచెం అంటే కొంచెం పాతబడినట్టు అలా ఉంది. మొత్తం ఫ్రంట్ వ్యూ. సుశాంతి పక్కకు లేదు, ఇదంతా ఫ్రంట్ వ్యూ బుద్ధుడు స్టాచ్యూది, చాలా బాగుంది. అండ్ లోపల ఇటు నుంచి ఎంట్రీ, మొత్తం 4 sides నుంచి మనం వెళ్ళొచ్చు. అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలతో, ఫ్యామిలీతో అందరు బాగా వచ్చారు. ఇక్కడ ఒక ఫోటో కూడా తీస్తారు, ఒక ఫోటో 40 rupees అప్పటికప్పుడు ఇచ్చేస్తారనమాట. పిల్లలు చూసారా ఆడుకుంటున్నారు పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా బాగుంది. మీరు కూడా రావచ్చు, ఒకసారి రండి, ఒకసారి విజిట్ చేయండి. కృష్ణా నదిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ప్రతిసారి కొంచెమే ఉంటాయి అన్నమాట, ఇప్పుడు చాలా బాగుంది. అలాగే జనాలు ఉన్నారు. మీరు పొరపాటును కూడా ఈ వాటర్లో కాళ్ళు పెట్టుకోవటాలు, మునగటాలు, ఆడుకోవటాలు అనేవి చేయొద్దు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హలో, this is my hand waiting for my friends. Why? Together forever.